మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సెగ్మెంట్లో 2 ఏళ్ల క్రితం నిలిచిపోయిన బస్ సర్వీస్ను పునరుద్ధరించారు. ఎన్నికల హామీ మేరకు సంక్రాంతి పండుగ రోజు దేవరకద్ర, డోకూర్, జినుగురాల, నందిపేట గ్రామాలకు బస్ సర్వీస్ స్వయంగా నడిపి ప్రారంభించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. అనంతరం జీనురాల గ్రామం నుంచి డోకూరు గ్రామం వరకు బస్ ఛార్జ్ చెల్లించి గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణించారు ఎమ్మెల్యే. 2 ఏళ్ల అనంతరం బస్ రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మీ సర్పంచ్ గారు నన్ను అడగడం జరిగింది, అన్న ఖచ్చితంగా మాకు బస్సు కావాలంటే తప్పకుండా పండుగ రోజు బస్సు తీసుకొద్దాము, ఆ రోజు ఓపెన్ చేసుకుందాం అని చెప్పినాము. దాని ప్రకారమే ఈరోజు బస్సు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బస్సు మనకు ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న మన డిఎం గారికి, అదేవిధంగా ఆర్ఎం గారికి కూడా మీ తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఇప్పుడు బస్సులో వస్తున్నప్పుడు అడిగిన మీ ప్రాంతం ఎక్కడంటే, సార్ నాకు బాధపడలే సార్, పాలమూరు అని చెప్పిండు. చాలా సంతోషం, ఎందుకంటే మన ప్రాంత వాసి కాబట్టి మన సమస్యలు కూడా ఆయన తొందరగా అర్థం చేసుకొని చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ బస్సు ఇప్పుడు నందిపేటల తర్వాత మీ ఊరు, నెక్స్ట్ డోకూరు. సో గతంలో ఆగిపోయిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు, ఎందుకు ఆగిందో కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ బస్సు ఆపొద్దని చెప్పేసి నేను ఇప్పుడే డిఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఇది కంటిన్యూగా ఈ బస్సు నడుస్తుంది. డోకూరు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ బస్సు నడుపుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాటిస్తూ ఉన్నాం. తప్పకుండా వనపర్తి డిపో బస్సు కూడా మాట్లాడడం జరుగుతుంది, అది కూడా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, ఇంతకుముందు నడిపిన విధంగానే నడపాలని చెప్పేసి తప్పకుండా ఆ విధంగానే నడుపుతామని కూడా మాటిస్తూ మరొకసారి పండుగ శుభాకాంక్షలు.